ప్రజెంట్ ఇండియాలో ఒక హాట్ టాపిక్, ఒక వైరల్ టాపిక్, ఒక వైబ్ టాపిక్, హాట్ టాపిక్ ట్రంప్ సుంకాల గోల. 25% కాదు, 25కి 25, 50% తారిఫులు పెంచుతాను, పన్నులేస్తాను భారతదేశం మీద అని చెప్పి బహిరంగంగా అన్ని దేశాలు తిరుగుతూ ట్రంప్ భారతదేశం మీద ఒకంత అది ఆవేదన కావచ్చు, నిరసన కావచ్చు, కోపం కావచ్చు, రెచ్చగొడతా ఉన్నాడు. దానికి సంబంధించి 25% పన్ను తారీఫులు కూడా ఈరోజు రేపు అమలుకు కూడా వస్తాయి. భారతదేశం ఏమంటుంది? నేను తగ్గను అంటుంది. తగ్గదు భారతదేశం. ఎందుకు తగ్గుతుంది? అంబానీయో, అదానియో, లేకపోతే మోదీనో, అమిత్ షానో, రాజ్నాథ్ సింగో ఆ పన్నులు కట్టరు కదా, ప్రజల మీద చేస్తారు. 100 రూపాయలు అమ్మే పెట్రోల్ని 200 రూపాయలకు అమ్ముతారు. మేము తలొగ్గలేదు అమెరికా పెత్తందారి వ్యవస్థకు అని చెప్పి పొద్దునే వాళ్ళకి సంబంధించిన అనుకూల మీడియాలతో ప్రచారం చేసుకుంటారు జనాల మీదకి. దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పి చేసుకుంటారు. దీనికి అందరికీ కారణం ఏంటి? ఎందుకు ఇన్ని రకాలుగా సతాయిస్తున్నా కూడా మోదీ గారు నోరెత్తడం లేదు? దేశం కోసం, ధర్మం కోసం, ఈ దేశం ఈ ధర్మం కోసం అని చెప్పి ట్రంప్ ఎలక్షన్లకు సంబంధించి ఇండియాలోని ఓ వర్గం, ఫలానాని నేను చెప్పకూడదు, మెన్షన్ చేయకూడదు, మళ్ళీ కులాలు మతాలు అని చెప్పి మాట్లాడతారు. ఓ వర్గం పూజలు పునస్కారాలు చేసి విగ్రహం కూడా కట్టింది ట్రంప్కు. విగ్రహం కట్టి బొట్టు పెట్టి మరిచింది. మరి అలా ఎందుకు చేసింది ఉండి ఇక్కడ ఉన్నటువంటి ఓ వర్గం అని చెప్తున్నా, ఓ సమాజానికి ఏమైనా మేలు చేశాడా? ఏమైనా నిర్మాణాలే చేశాడా? ఏమైనా లక్షల కోట్లు ఏమైనా ఫండ్ ఏమైనా ఇచ్చాడా? మీ ధర్మం కోసం మీరు ఆచరిస్తున్న దానికోసం అని చెప్పి ఏమైనా ఇచ్చారా? అది కొంతమంది ట్రంప్ కోసం పాకులాడిన వాళ్ళు గెలిచారు, మీరే గెలిపించారు అని కూడా రాసుకున్నారు పేపర్లో కొన్ని అనుకూల మీడియాలు. పాకిస్తాన్తో యుద్ధం, సింధూర్ చేశాం, పాకిస్తాన్ సుమారుగా ముక్కలు చేసేసాం. మరి అందులో కూడా ఇప్పటికి దాదాపు ఒక 30-35 సార్లు ప్రపంచం నలుమూలల నుంచి కూడా ట్రంప్, వాళ్ళకు సంబంధించిన మంత్రిమండలి కూడా, సెనేటర్స్ కూడా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపింది మేమే, సీజ్ ఫైర్ చేసింది మేమే, మేము చెప్తూనే భారత్ ఆపేసింది, పాకిస్తాన్ సర్దుకుందని చెప్పి చెప్తా ఉన్నారు. పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో ఒక బాధ్యత గల ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి తర్వాత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఈ ప్రపంచంలో నన్ను ఎవరు ఆపలేదు అని అన్నాడే తప్ప, ప్రతిపక్షాల నుంచి రాహుల్ గాంధీ మాటల తూటాల నుంచి తప్పించుకోవడానికి ఆ మాట అన్నాడు తప్ప, సార్ ట్రంప్కు నాకేంటి సంబంధం, ట్రంప్ చెప్పేది అబద్ధం అని ఆయన పేరు తీసుకొని పార్లమెంట్ సాక్షిగా 140 కోట్ల జనాల సాక్షిగా కూడా చెప్పలేకపోతున్నాడు. రష్యాతో అతనికి నుంచి మనం దిగుమతి చేసుకుంటున్న వ్యాపార లావాదేవీలకు సంబంధించి తారీఫులు పెంచడమే కాకుండా రష్యాతో మనం చేసే లావాదేవీల మీద కూడా కండిషన్స్ ఇస్తున్నాడు ట్రంప్. ఎందుకు